రైతు సోదరులకి నమస్కారం అండి. ఈరోజు రైతుబడి అగ్రిషోలో భాగంగా చివరి రోజు ఫిబ్రవరి 22 మనతో పాటు యువ రైతు ఉన్నారు. సో వారి మాటల్లో ఈ అగ్రిషోకి రావడం ద్వారా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎటువంటి విషయాలు ఇక్కడ తెలుసుకున్నారో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. పేరు మహేష్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. రైతుబడి రాజేందర్ రెడ్డి గారి అగ్రిషోకి ఫ్యాన్సా? రాజేందర్ రెడ్డి గారి యువ ఫ్యాన్స్ ఇతను. అగ్రిషో చూడడానికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఎటువంటి విషయాలు తెలుసుకున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది రావడం మీకు? బాగుందన్న. ఇక్కడ మన ప్రొడక్ట్స్ కనుక ఏమేమి కావాలో అంత మంచిగా చెప్తున్నారు. అక్కడ చూసినా కానీ స్టాల్స్ కనుక బాగున్నది. ఎక్స్ప్లెనేషన్ కనుక రైతులకు అర్థమయ్యేటట్టు సూపర్ ఉన్నది. విన్నారా అగ్రిషన్ కంపెనీ? అగ్రిషన్ ఓకే. మన దాంట్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆర్గానిక్, పెస్టిసైడ్స్ అన్నీ ఉంటాయి. మనకు మైదర్గా మనకు నల్గొండలో ప్యాడీ ఎక్కువ ఉంటుంది. సో ప్యాడీకి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బోనస్ ఇది తీసుకుంటుంది. బోనస్ ఇది సాయిల్ కండిషనర్గా పనిచేస్తుంది. మనకు ఏదైతే ప్రతి సంవత్సరం మనం వరి ప్యాడీ చేస్తూ ఉంటాం కాబట్టి నేలలు నిస్సారమైపోతూ ఉంటాయి. సో అటువంటి నిస్సారమైన నేలలు కూడా మంచిగా సారవంతం పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. మనకు వేరువేస్తో బాగా వచ్చి వరి పచ్చదనము, పిలకలు మంచిగా రావడానికి, దుబ్బు మంచిగా కట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో అన్ని ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఏ విషయాలు తెలుసుకున్నారు ఇక్కడ మీరు? మనం ఫస్ట్ నాటేసినప్పుడు సరిగా పచ్చబడకుండా ఉంటే మన అగ్రి భువన శుద్ధి ఇది ఒకటి గాను, ఇవి మన షైన్ ఫ్యాక్టర్ ఓకే బాగుంటుందండి. మీరు బయట ఇప్పుడు ఎటువంటి విషయాలు తెలుసుకున్నారు ఇక్కడ రావడం ద్వారా? ఇక్కడ మనం ఆల్రెడీ వర్మి కంపోస్ట్ అవి చూసినాము. తర్వాత నెక్స్ట్ సెమినార్ ఉంది కదా, సెమినార్కి వెళ్తున్నాం. రాజేంద్ర ఫ్యాన్స్ కాబట్టి ఫాలో అవుతాం బాగా. ఓకే ఓకే. నెక్స్ట్ ఇక్కడ రావడం హ్యాపీనా అండి? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ రైతులు రావడంతో ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చు? వాళ్ళకి విలేజ్లు ఉంటే ఏం తెలియదు కదా. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఇన్ని స్టాల్ చూసినారో ఒక దగ్గర ఇన్ని గణం ఉన్నాయి కదా. అవునవును. డిఫరెంట్ టైప్స్ అంటే వేరే వాటికి చూసినారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంటది దేనికి ఏ పంటకి ఎప్పుడు ఏ టైంలో ఏం వేయాలి అన్ని తెలుస్తుంటది కాబట్టి ఒక దగ్గరనే అన్ని చూసినట్టు ఉంటుంది ఒక స్టాల్. టెక్నాలజీ మారిపోతుంది. ఎప్పుడు పాత పద్ధతిలో కాకుండా కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి రైతులకి చాలా మేలైన సభ అనుకోవచ్చు ఇది. అక్కడ డ్రోన్స్ ఇంకా ఉన్నాయి కదా. డ్రోన్స్ కూడా, డ్రోన్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్ ఇరిగేషన్ కానివ్వండి, హార్వెస్టింగ్ కానివ్వండి, మనకు డ్రోన్ స్ప్రేయింగ్. సో అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవడానికి ఈ రైతు వేదిక అనేది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నమస్తే.